టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ధర్మారెడ్డి ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వీరిద్దరికీ సహకరించిన ఇతర ఉద్యోగులను సైతం విచారించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీకి విరాళాలు సేకరించారని ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా, సమాచార శాఖలో అవినీతికి పాల్పడ్డారని విజయ్ కుమార్ పై జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా కాంట్రాక్టులు ఇవ్వడంతో పాటు శ్రీవాణి టికెట్లలో అక్రమాలకు పాల్పడినట్లు ధర్మారెడ్డిపై అభియోగాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, ఏంటి ధర్మారెడ్డి అదేవిధంగా విజయ్ కుమార్ పై కేసులు నమోదు కారణాలు ఏంటి? ఎలాంటి అవినీతికి వారు పాల్పడ్డారని చెప్తున్నారు? జగన్ ప్రభుత్వంతో అంటకాగిన అధికారుల పైన చర్యలకు చంద్రబాబు సర్కార్ పూనుకుందని భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వంలో అవకతవకలకు పాల్పడి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు. దానిలో భాగంగానే టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, అదే సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ధర్మారెడ్డి అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డిల పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు విజయ్ కుమార్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. విజయ్ కుమార్ రెడ్డి మీద జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. కేంద్రంలో చేరేందుకు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులపైన కూడా విచారణ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీటీడీ విషయానికి వస్తే కనుక శ్రీవాణి టికెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని, టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్ తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్టులు పనులు ఇచ్చారని కూడా ధర్మారెడ్డి అభియోగాలున్నాయి. చివరకు టీటీడీని అడ్డం పెట్టుకుని కొన్ని కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు సమాచార శాఖలో జగన్ సొంత పత్రికకు నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు యాడ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకే సంక్షేమ పథకాన్ని సంవత్సరానికి 4 సార్లు ప్రారంభించి ప్రతిసారి కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ప్లేజ్ యాడ్లు ఇవ్వడం ద్వారా, ఆ ఒక్క పత్రికే ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. దీంతో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా ఈ విషయంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం